ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు బుధవారం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే విప్రో టాప్ లూజర్గా క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మైల్డ్ బేరిష్లో క్లోజ్ అవగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ మైల్డ్ బుల్లిష్గా క్లోజ్ అయినాయి. కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఐటీఆర్ సెక్టార్ నుంచి కనిపిస్తూ ఉంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మెటల్ టాప్ లూజర్గా ఉంది. అక్కడ నుంచి ఎనర్జీ, ఫార్మా, పిఎస్సి బ్యాంక్స్ దాకా మైల్డ్ బేరిష్గా క్లోజ్ అవగా రియాలిటీ సెక్టర్ చాలా అనూహ్యంగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఆ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఇండియన్ ఇండిసెస్ నుంచి కనిపిస్తూ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే హాంకాంగ్ ఫ్యూచర్స్ వచ్చేసరికి టాప్ లూజర్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది. సౌత్ కొరియా, యూరోప్, యుఎస్ 30, లండన్, జర్మన్ దాకా నెగిటివ్గా క్లోజ్ అవగా రష్యా బుల్లిష్గా కనిపిస్తుంది. బట్ ఇది అయితే అప్డేట్ అవ్వలేదు. అండ్ S&P 500 విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. చైనా 50 ఫీచర్స్ వచ్చేసరికి మైల్డ్ బుల్లిష్గా ఉన్నాయి. మొత్తం మీద మనకి యుఎస్ మార్కెట్స్లో కొంత బేరిష్ లేదా స్లైట్ ఇండెసిషన్ మోడ్లో అయితే ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. గ్లోబల్గా మనం చూసుకున్నట్టయితే పెద్ద స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఈవెంట్ లేవు. ఈరోజు లండన్కి సంబంధించిన సిపిఐ డేటా, కోర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రావడం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ సంబంధించింది. సో మార్నింగ్ 11:30కి ఇది ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ రిజల్ట్స్ అదే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఎంఫసిస్, ఎల్టీటీఎస్, బజాజ్ ఆటో. సో ఈ 3 స్టాక్స్ అనేది ఇంట్రాడేలో వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి. బంధన్ బ్యాంక్, ఐఎక్స్, ఎల్టీఎఫ్, టాటా కెమ్, జిఎన్ఎఫ్సి, చంబల్ ఫర్టిలైజర్, నేషనల్ అల్యూమినియం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, మనప్పురం, హింద్ కాపర్, సెయిల్, గ్రాన్యూల్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్. ప్రోబ్లీ ఆర్త్ ఇండస్ట్రీస్, ఎక్సైట్ ఇండస్ట్రీస్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఇక హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బీపీసీఎల్ టాప్ గెయినర్గా కనపడింది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, రిలయన్స్, హిందాల్కో టాప్ లూజర్స్గా ఉన్నాయి. సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే హిందూ పెట్రో, దీపక్ నైట్రేట్, పీవీఆర్ ఐనాక్స్, గోద్రేజ్ జేసీపీ, ఎల్టీఎఫ్. అదేవిధంగా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందనేది మనం చూస్తే అపోలో టైర్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బాటా ఇండియా. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్, రిలయన్స్, ఓఎన్జీసీ. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అంటే ఉన్న లాంగ్ ఎగ్జిట్ అవుతున్నట్టు తెలుస్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్, హిందాల్కో, డివిస్ ల్యాబ్, అచుల్, ఎంఫసిస్. ఇక ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 44.69% ఉండగా షార్ట్ సైడ్ 40.78% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 6.15, సిగ్నిఫికెంట్ లాంగ్ 7.26. మొత్తం మీద ఒక బ్యాలెన్స్ స్టేట్ అయితే కనిపిస్తుంది. ఇక మనం ఈ యొక్క వాల్యూమ్స్ అయితే తక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఎనీహౌ నిన్నటి రోజున మనం చూసినట్టయితే నెగిటివ్గా క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ అనేది మనం చూసుకుంటే షార్ట్ బిల్డప్ జరిగింది అనేది చెప్తూ ఉంది ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా షార్ట్ చేసినట్టు, షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టు డేటా ఉంది. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్ కానీ స్టాక్ ఫీచర్ లాంగ్ తీసుకున్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో షార్ట్ పొజిషన్స్ ఉన్నారు. ఇక క్లయింట్ మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచరు, స్టాక్ ఫీచర్స్లో లాంగ్ ఉన్నారు. అండ్ డిఐఎస్ మనం చూస్తే ఇండెక్స్ ఫీచర్లో షార్ట్ పొజిషన్స్ ఉన్నారు, స్టాక్ ఫీచర్లో షార్ట్ పొజిషన్ ఉన్నాయి. స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ మనం చూసుకున్నట్టయితే 1749 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. డిఐఎస్ ఏమో 1655 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. అగైన్ అంటే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, డిఐఎస్ బై చేస్తూ ఉన్నారు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఎనీహౌ ఇక్కడ చూడండి 25,100 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత 25,185 రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ విషయానికి వస్తే 24,979, దాని తర్వాత 24,900 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒక కన్సోలిడేషన్ జోన్లో అయితే కనిపిస్తుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 52,315, దాని తర్వాత 52,066 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. 51,643, 51,394 మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున స్లైట్గా అంటే లైట్గా గ్రీన్లో ఉంది.
సో కొద్దిగా వోల్టాలిటీ అనేది పెరగవచ్చు అని ఇండికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం నిఫ్టీ అయితే 25,015 దగ్గర ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో ఇది మనం సపోర్ట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. 25,015 ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా ఫర్దర్గా డౌన్ సైడ్ 24,910, దాని తర్వాత మనకు వచ్చేసరికి 24,800 రౌండ్ నెంబర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఇండిసిషన్ మోడ్లో ఉంది. గ్యాప్ అప్ అయింది, బట్ ఏంటంటే పైకి అయితే అగ్రెసివ్గా వెళ్ళలేదు. సో ఒక ఇండిసిషన్ మోడ్లో ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే డాలర్ ఇండెక్స్ అయితే రైజ్ అవుతుంది. సో వెరీ సిగ్నిఫికెంట్గా స్ట్రెంత్ అనేది పుంజుకుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఒక బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు యూఎస్ మార్కెట్స్లో తెలుస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్లయితే స్లైట్ గ్యాప్ డౌన్ అయింది. చూడండి, ఇక్కడ ప్రీవియస్గా ఇది క్లోజింగ్ ప్రైస్, దానికంటే కింద ఓపెన్ అయింది. 25,052 దగ్గర ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి ఒక 60 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,118 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో దగ్గర దగ్గర ఒక 70 పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏంటంటే స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 20 పాయింట్స్ నుంచి 60 పాయింట్స్ దాకా అయితే గ్యాప్ డౌన్ జరిగే స్కోప్ కనిపిస్తుంది. మొత్తం మీద కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాల్సింది. కొచ్చిన్ షిప్ యార్డ్, పిఎన్సి ఇన్ఫ్రాటెక్, టెంబో గ్లోబల్, జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, రైల్ ఇండియా అనేది ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి ఈ యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసి చదవండి. ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం తీసుకున్నదే ప్రస్తుతానికి న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్లయితే అన్నిటిలో కూడా న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గ్లోబల్ మార్కెట్స్ అంత స్ట్రెంత్ అనేది కనపడట్లేదు. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా స్లైట్గా బేరిష్ పొజిషన్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది యాజ్ పర్ ద పుట్ కాల్ రేషియో. సో ప్రైస్ యాక్షన్ అయితే మనకి నిఫ్టీలో అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అట్లీస్ట్ అంటే ఒక స్మాల్ డిప్ అనేది వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో దాని ప్రకారం ప్లాన్ అనేది చేసుకుందాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.